హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. ఒక వెంగళప్ప కథ. ఒక రోజున వెంగళప్ప వాళ్ళ నాన్నతో కలిసి అంగడికి వెళ్ళాడు. నాన్న బఠానీలు కొని పెట్టాడు. దుకాణదారు బఠానీలు చూశాక వెంగళప్ప తన దోసిలిని ముందుకు చాపాడు. దుకాణదారు కొంచెం తటపటాయిస్తుంటే వెంగళప్ప ఇయ్యన్నా అన్నాడు. దుకాణదారు వాటిని తక్కెడలోంచి నేరుగా వెంగళప్ప చేతుల్లో పోశాడు. వాటిని అట్లాగే తినేందుకు ప్రయత్నించాడు వెంగళప్ప. వాడి నోటిని చేరేలోగా బఠానీలు సగానికి సగం కింద పడిపోయాయి. అది చూసి వాళ్ళ నాన్న, ఒరే నాన్నా, ఎవరన్నా ఏమన్నా ఇస్తే అలా చేతిలో పట్టుకోకూడదురా, జేబులో వేసుకోవాలి. అప్పుడు కదా అవి భద్రంగా ఉండేది. కొంచెం ఆలోచించాలి నాయనా అని చెప్పాడు ముద్దుగా. ఆ రోజునే వాళ్ళ అమ్మ పూరీలు చేయాలనుకున్నది. చూడగా ఇంట్లో నూనె లేదు. ఆవిడ కొడుకును పిలిచి, ఒరే, పోయి శెట్టిని అడిగి కొంచెం నూనె పోయించుకుని రా పో అని గిన్నె ఇచ్చింది. వెంగళప్ప ఉత్సాహంగా పరుగుత్తుకుంటూ పోయి అంగడిలో నూనె పోయించుకున్నాడు. వెనక్కి తిరిగి వస్తుంటే వాడికి అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది, ఎవరన్నా ఏదైనా ఇస్తే జేబులో వేసుకోవాలి, అప్పుడు కదా అవి భద్రంగా ఉండేది అని వెంటనే గిన్నెలోని నూనెనంతా జేబులో పోసుకున్నాడు. నూనె అంతా కారిపోయింది. ఇంటికి వెళ్ళాక వాళ్లమ్మ నెత్తి నోరు బాదుకున్నది. పూరీలకు నూనె లేకపోగా వాడి చొక్కాకున్న జిడ్డు వదిలించేందుకు కిలో డిటర్జెంట్ పొడి అవసరమవుతుందే అని. ఒకసారి వాళ్ల ఊళ్ళోకి బాతులు అమ్మే ఆయన వచ్చాడు. మాంసం తినేవాళ్లంతా ఆ రోజున పోయి తమకు కావలసినన్ని బాతులు తెచ్చుకుంటున్నారు. మనకి ఒక బాతును తీసుకురా పో అని పంపింది వెంగళప్ప వాళ్ళమ్మ. వెంగళప్ప వెళ్లి ఒక బాతును కొనుక్కున్నాడు. దుకాణదారు దాన్ని వీడి చేతికి ఇవ్వగానే అది రెక్కలు టపటపా కుట్టుకున్నది. వీడు బెదిరిపోయి దాన్ని వదిలేశాడు. బాతు ఒక్క ఎగురు ఎగిరి అదృష్టం కొద్దీ దుకాణం లోపలికే పోయింది. దుకాణదారు దాన్ని మళ్లీ పట్టుకుని తెచ్చి ఇస్తూ, ఒరే, ఇంతమాత్రం తెలీదురా, పక్షుల్ని పట్టుకునేది ఎట్లాగా? మెడ దగ్గర పట్టుకుంటే అవిక్కి కురుమనకుండా ఉంటాయి, ఇలాగా మెడ పట్టుకో అని బాతును వెంగళప్ప చేతికి అందించాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ల నాన్న ఇంటికి వచ్చి, ఒరే, సుబ్బారావు మామయ్య గారింట్లో కోళ్లు ఎక్కువైపోయి మరీ అల్లరి చేస్తున్నాయట, మనం పెంచుకునేందుకు ఒక 2 కోళ్లు ఇస్తానన్నాడు, వెళ్లి పట్టుకురా పో అని పంపాడు వెంగళప్పను. వెంగళప్ప 2 కోళ్లను దొరకపుచ్చుకొని వాటి మెడలు పట్టుకుని ఎత్తుకొచ్చాడు. ఇంటికొచ్చేసరికి అవి కాస్త చచ్చిపోయి ఉన్నాయి. వాళ్ళింట్లో ఇవి బానే ఉన్నాయి నాన్నా అన్నాడు వెంగళప్ప బాధపడిపోతూ. అవునురా, మెడ పిసికితే కోళ్లు ఎలా బ్రతుకుతాయి, కాళ్లు కట్టేసి తల క్రిందురుగా పట్టుకుని తేవాలిగాని అన్నాడు నాన్న మరింత విచారంగా. వెంగళప్ప తల తిరిగింది ఈసారి. అబ్బా, ఈ ప్రపంచానంతా అంతా భలే తిక్కగా చేశాడు దేవుడు. దీన్ని అర్థం చేసుకునేది ఎలాగో ఏమిటో అనుకున్నాడు కలవరపడుతూ.